మరి మనము ఈ న్యూ టెస్టిమెంట్ లెసన్స్ మనం చూసుకుంటున్నాం కదా. సో న్యూ టెస్టిమెంట్ లెసన్స్ అంటే మరి యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకంలో మరి యేసుప్రభు 33.5 years ఉండే కదా. సో యేసుప్రభు ఈ లోకంలో ఆయన మినిస్ట్రీ పరిచర్య చేసేటప్పుడు ఆయనను గురించి మనం కొన్ని పిక్చర్స్ చూపిస్తూ ఉన్నాం. సో అది యేసుప్రభు అని మీ మైండ్లో ఉండకూడదు. యేసుప్రభు ఆ విధంగా లేకుండే, జస్ట్ అర్థం కావడానికి ఆ విధంగా పిక్చర్స్ చూపిస్తున్నాం యేసుప్రభువి. దయచేసి యేసుప్రభు ఆ విధంగా లేకుండే యేసుప్రభు యొక్క పిక్చర్ను మీరు ఆ విధంగా మైండ్లో పెట్టుకోకండి. ఓకే పిల్లలు, జస్ట్ ఇది ఇన్స్ట్రక్షన్. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి వందనాలు. దేవుడు మరి యొక్క ఆదివారం మన లైఫ్లో ఇచ్చిండు. దేవునికి ఎంత వందనాలు. పిల్లలు మంచిగా ఎగ్జామ్స్ రాసిండ్రు అనుకుంటున్నా. బాగా చదువుకోండి, బాగా ఎగ్జామ్స్ రాయండి. ఓకే, మరి ఇంకా హాలిడేస్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. పిల్లలు మనము ఎక్కువగా మరి దేవుని వాక్యము నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మెమరీ వర్సెస్ ఎక్కువగా నేర్చుకోవడానికి హాలిడేస్లలో ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు. మరి ఒక ఆదివారం దినం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. దయగల దేవా, మీరు మాకు ఇస్తున్న ప్రతి లెసన్, ఆ లెసన్స్లలో మేము నేర్చుకునేది పిల్లలు అర్థం చేసుకొని దాని ప్రకారంగా వారు జీవించటకు వారికి సహాయం దయచేయమని నాయన, మరి యేసు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించి పరలోకంలోకి వెళ్ళే మార్గంలో పిల్లలు ఉండగలటకు సహాయం దయచేయమని త్వరగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్ 3rd chapter. జూస్ మధ్యలో అంటే యూదులు మధ్యలో వాళ్ళ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్, వాళ్ళ యొక్క మతంలో కొంతమంది లీడర్స్ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంటే క్యాథలిక్స్లలో పోప్ అని వాళ్ళు రిలీజియస్ లీడర్స్ కదా. అంతేకాకుండా ఇక్కడ మన సిఎస్ఐ అలాంటి వాటిలలో మరి బిషప్ అని రిలీజియస్ లీడర్స్ అనమాట వాళ్ళు. సో ఈ యొక్క యూదుల మధ్యలో కూడా ఈ విధంగా జూస్ మధ్యలో రిలీజియస్ లీడర్స్, వాళ్ళను ఫారిసీస్ అంటారు, పరిసయ్యులు అని వాళ్ళను అంటారు అనమాట. వాళ్ళకి అంతా కూడా లా అంతా తెలుసు అనమాట. వాళ్ళకు బాగా అంటే 5 books ఆఫ్ ద బైబిల్, ఫస్ట్ 5 books, జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూట్రానమీ, అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. దీంట్లలో దేవుడు ఇచ్చిన మరి ప్రతి లా వాళ్ళకి తెలుసు అనమాట. అంతేకాకుండా వాళ్ళు ఏం చేసినారంటే దేవుడిచ్చిన లా కాకుండా ఇంకా వాళ్ళు కూడా కొన్ని యాడ్ చేసుకున్నారనమాట. సో వాళ్ళను ఫారిసీస్ అని అంటారు అనమాట. సో ఈ ఫారిసీస్లలో ఒక వ్యక్తి నికోడీమస్ అనే వ్యక్తి ఉన్నాడు అనమాట. ఈయన కూడా రూలర్ ఆఫ్ ద జూస్ అనే మాట మనకు 3rd chapter 1st verse కనిపిస్తుంది. సో ఈయనకు ఒక లోపల ఒక ఇది ఉందన్నమాట. ఏంటంటే జీసస్ అంటే ఎవరు అంటే కొన్ని ఆన్సర్స్ ఆయన దగ్గర దొరుకుతాయేమో చూద్దాము అంటే ఆయన ఎవరు అసలు, ఆయన చాలా గ్రేట్ అని తెలుస్తుంది కదా. మరి రూమర్స్ కొంతమంది ఏమో యేసుప్రభు మరి దేవుని దగ్గర నుండి వచ్చిండు అని చెప్తున్నారు. మరి యేసుప్రభు నిజంగా దేవుని దగ్గర నుండి వచ్చిండా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా కనుక్కోనికే ఆయన మెల్లగా జీసస్ దగ్గరికి నైట్లో వస్తాడనమాట. ఎందుకంటే అందరు మళ్ళీ వేరే ఫారిసీస్ అందరు కూడా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఆయన నైట్లో వస్తాడనమాట. ఈ నికోడిమస్ నైట్లో జీసస్ దగ్గరికి వచ్చి రబ్బీ అంటాడనమాట. రాబాయ్, నువ్వు దేవుని నుండి వచ్చిన టీచర్ అని మాకు తెలుసు. ఎందుకంటే ఎవరు కూడా నువ్వు చేసే మిరకల్స్ ఎవరు కూడా చేయలేరు. కేవలము దేవుని దగ్గర నుండి ఆయన వస్తేనే, ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి వస్తేనే ఇలాంటి మిరకల్స్ చేస్తారు అనే మాట చెప్తాం. రబాయ్ అనే మాట మరి దాని అర్థం ఏంటంటే మాస్టర్, అంటే నువ్వు ఒక బోధకునివి, నువ్వు ఒక టీచర్ అని ఆయనను యేసుప్రభును ఆయన అడ్రస్ చేస్తున్నాడు అనమాట. ఎవరు? నికోడిమస్. రబాయ్, వీ నో దట్ ద వాట్ టీచర్ కమ్ ఫ్రమ్ గాడ్ అని అంటున్నాడు అనమాట. సో అప్పుడు జీసస్ ఆయనతో ఏమంటాడంటే, అంటే డైరెక్ట్గా జీసస్ ఆయన ఒక మాట అడుగుతుంటే ఇంకొక మాట ఏమంటాడంటే యేసుప్రభు, వెర్లీ వెర్లీ ఐ సే అంటు ది ఎక్సెప్ట్ అ మ్యాన్ బీ బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నిశ్చయంగా నేను నీతో ఏం చెప్తున్నా అంటే, ఒక వ్యక్తి మరి తిరిగి జన్మించితేనే తప్ప దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపలేడు అనే విషయము యేసుప్రభు మరి నికోడిమస్తోని చెప్తాడనమాట. అప్పుడు నికోడిమస్, యేసుప్రభు ఏమో స్పిరిచువల్ థింగ్స్, హెవెన్లీ థింగ్స్ మాట్లాడుతున్నాడు, పరలోక విషయాలు. కానీ నికోదేము ఆయన
ఆయనకు అర్థం కాలేదనమాట. మనమందరం కూడా కదా, మనకు స్పిరిచువల్ థింగ్స్, హెవెన్లీ థింగ్స్ మాట్లాడితే మనకు చాలాసార్లు అర్థం కాదనమాట. సో ఆయన తిరిగి ఫిజికల్గా ఆలోచిస్తున్నాడు అనమాట. ఎట్లా అసలు ఒక వ్యక్తి ఎట్లా మళ్ళా పుడతాడు, మళ్ళా వాళ్ళ మమ్మీ గర్భంలోనికి వెళ్తాడా, మమ్మీ కడుపులోనికి పోయి పుడతాడా, సెకండ్ టైం ఎట్లా పుడతారు, బార్న్ అగైన్ అంటున్నాడు కదా, తిరిగి జన్మించాలంటే ఎట్లా పుడతారు మళ్ళా తిరిగి అని చెప్పినప్పుడు మళ్ళా యేసుప్రభు వెరలి అంటాడు అనమాట. నిశ్చయంగా నేను నీతో చెప్తున్నాడు, ఎక్సెప్ట్ మ్యాన్ బీ బార్న్ ఆఫ్ వాటర్ అండ్ ఆఫ్ ద స్పిరిట్, అంటే నీటి వలన ఆత్మ వలన జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు అనే మాట చెప్తాడనమాట. ఒక వ్యక్తి నీటి వలన ఆత్మ వలన అంటే ఏంటంటే దాని అర్థము, ఫస్ట్ ఒక వ్యక్తి పుడతాడు కదా, అంటే మమ్మీ కడుపులో వాటర్లో ఉంటారు కదా. సో ఒక వ్యక్తి ఫిజికల్ బర్త్, ఎందుకంటే మనకు 6th verseలో మనకు దానికి కనిపిస్తుంది, దాట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్ అండ్ దాట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్ అనే మాట. అంటే శరీరంలో పుట్టిన వ్యక్తి ఆత్మలో కూడా పుట్టాల. ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్కరు ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ఆత్మలో కూడా పుట్టాలి, అంటే తిరిగి జన్మించాలన్నమాట. అంటే యేసుప్రభుని వాళ్ళు తెలుసుకోవాలి, యేసుప్రభు నిజమైన దేవుడని, యేసుప్రభు మరి మన పాపముల కొరకని చనిపోయిండు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచిండు అనే విషయం నమ్ముకోవాలా. అది తిరిగి జన్మించడం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు పాపి అని తెలుసుకొని నీ పాపం కొరకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చిండు, నీ పాపం కొరకు ఆయన చనిపోయిండు, పాతిపెట్టబడి తిరిగి లేచిండు, నీ పాపములను క్షమించిండు అనే విషయం నువ్వు నమ్ముకుంటే అప్పుడు నువ్వు తిరిగి జన్మించిన మాట, బార్న్ అగైన్ అనే మాట వస్తుందన్నమాట. సాల్వేషన్ అంటారు దాన్ని, రక్షణ. సో నువ్వు రక్షింపబడాలా, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే రక్షింపబడాలా అనే విషయాలు మరి యేసుప్రభు ఇక్కడ నికోదేముతోని చెప్తూ ఉంటాడు అనమాట. నికోదేముతో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నికోదేము మళ్ళీ ఇంటరప్ట్ అవుతాడు అనమాట. ఇంటరప్ట్ అయ్యి ఎట్లా సరే అయితే ఈ విషయాలు ఎట్లయితాయి అని అంటే, ఇంకా యేసుప్రభు 10th verse నుండి తిరిగి 21st verse వరకు అన్నీ కూడా యేసుప్రభు ఒక వ్యక్తి, ఒక మనిషి యొక్క పరిస్థితి అంతా చెప్తాడు అనమాట. ఒక మనిషి ఈ లోకంలో పుడితే పాపిగా పుడతాడు, ఆ పాపంతోనే నరకానికి వెళ్తాడు. ఈ యొక్క విషయాలన్నీ కూడా యేసుప్రభు నికోదేముతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. కాబట్టి దేవుడు లోకంను ఎంతో ప్రేమించి లోకానికి వచ్చిండు. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచితే వాళ్ళు నశించిపోరు, కానీ నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది అనే విషయాలు యేసుప్రభు నికోదేముకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. తర్వాత జీసస్ తర్వాత ఆయన డిసైపుల్స్ అందరు కూడా ల్యాండ్ ఆఫ్ జుడియాకి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ వెళ్ళి అక్కడ బ్యాప్టిజం ఇస్తూ ఉండే అనమాట. సో ఇంకొక వైపు ఏమో జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా బ్యాప్టిజం ఇస్తూ ఉన్నాడు అనమాట. సో అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అనమాట. జాన్ ఇస్తున్నాడు బ్యాప్టిజము, ఇక్కడ జీసస్ డిసైపుల్స్ ఇస్తున్నాడు. సో అక్కడ ఒక క్వశ్చన్స్ వస్తాయి అనమాట. జాన్ దగ్గర కూడా డిసైపుల్స్ ఉన్నారు కదా. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అనమాట వాళ్ళకు. ఆ క్వశ్చన్స్కు మరి జాన్ ద బ్యాప్టిస్ట్ ఆన్సర్ చేస్తూ ఉంటాడు అనమాట. జాన్ ద బ్యాప్టిస్ట్ జీసస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. జీసస్ ఎవరు అనే విషయం, జీసస్ గురించి ఇంకెక్కువ చెప్తాడనమాట. అంటే ఆయన దేవుని నుండి వచ్చినాడు, నేను కాదు, దేవుని నుండి వచ్చిండు యేసుప్రభు అనే విషయాలు మరి జాన్ ద బ్యాప్టిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన తనను తాను ఎంతగానో తగ్గించుకొని చెప్తాడనమాట, యేసుప్రభు దేవుడు, నేను కాదు, హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్, నేను ఒక పాపినిగా పుట్టినాను కానీ యేసుప్రభు పరిశుద్ధమైన దేవుడు అనే విషయాలు, చాలా విషయాలు యేసుప్రభుని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. verse 22 to verse 36, 36వ వచనం వరకు కూడా, మరి 22వ వచనం నుండి 36 వరకు జాన్ ద బ్యాప్టిస్ట్ యేసుప్రభు సంగతి చెప్తాడనమాట. లాస్ట్కి ఏం చెప్తానంటే, మరి ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే వాళ్ళకు ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము. ఒకవేళ వాళ్ళు యేసుప్రభుని విశ్వసించలేదనుకో, ఆయన దేవుని కుమారుడు, ఆయన యందు విశ్వాసం ఉంచకుంటే మరి దేవుని యొక్క కోపము మరి వాళ్ళ మీదకి వస్తుంది అనే విషయము మరి జాన్ ద బ్యాప్టిస్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ విషయాలు నెక్స్ట్ మనం చూసుకుందాము. అంతవరకు మనకు దేవుడు సహాయం చేయను గాక. ఓ పాపి రెండు పుట్టుకలను నీవు పొందుకో, ఎలీషా వలె రెండంతల ఆత్మను పొందుకో. నీవు ఒకసారి పుట్టి ఉన్నాచో, రెండు సార్లు మరణిస్తావు.
పొందుకో, నరకమును తప్పించుకొని పరలోకము చేరుకో. ఓ పాపి, రెండు పుట్టుకలను నీవు పొందుకో. ఎలీషా వలె రెండంతల ఆత్మను పొందుకో. దయపు బిడ్డవైన నీవు దేవుని బిడ్డగా మారు. మారి దేవుని ఆత్మను పొంది దైవానుసారముగా నడిచి ఎలీషా వంటి ప్రవక్త వలె గంభీరముగా సేవించు. ఎలీషా వంటి ప్రవక్త వలె గంభీరముగా సేవించు. ఓ పాపి, రెండు పుట్టుకలను నీవు పొందుకో. ఎలీషా వలె రెండంతల ఆత్మను పొందుకో. పిల్లలు, మరొకసారి మీకు చెప్తున్నా, యేసుప్రభు ఫోటోలు చూసినప్పుడు యేసుప్రభు ఆ విధంగా ఉండడు. యేసుప్రభు యొక్క పిక్చర్స్ ఆ రోజులలో ఎవ్వరు కూడా తీయలేదు. ఓకే పిల్లలు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు లెసన్ యొక్క కొన్ని విషయాలు మనం చూసుకుందాము. ఈరోజు లెసన్లో ఎంతో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్తాడు? ఓకే, సో ఎక్సెప్ట్ అ మ్యాన్ బీ బార్న్ అగైన్ హీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే మాట ఉన్నది కదా, కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా ఎ మ్యాన్ షుడ్ బి బార్న్ ఆఫ్ ఫ్లెష్, దాట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్, దాట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ స్పిరిట్ అనే మాట మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలను బట్టి వాటర్ అంటే మనము ఫిజికల్ బర్త్ అని మనం చూసుకున్నాము, స్పిరిట్ అంటే స్పిరిచువల్ బర్త్. ఓకే పిల్లలు, మరి కొంతమంది వాటర్ అంటే నీరు అంటే దేవుని వాక్యం అని అంటారు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని ఆ విధంగా కూడా అనుకుంటారు. కానీ మనం 6th verse చూసినప్పుడు దాట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్, దాట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ స్పిరిట్ అన్నప్పుడు మనకు అక్కడే కనిపిస్తుంది ఒక వ్యక్తికి ఫిజికల్ బర్త్ ఉండాలా, తర్వాత స్పిరిచువల్ బర్త్ కూడా ఉండాలా అనే విషయం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆ యొక్క ట్రూత్ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒక వ్యక్తి లోకంలో పుట్టిండు అంటే ఫస్ట్ బర్త్, సెకండ్ బర్త్ కూడా ఉండాలా. 2 births ఉంటే 1 death. ఒకటే బర్త్ ఈ లోకంలో మాత్రమే మనం పుట్టి మనము స్పిరిచువల్ బర్త్ మనకు లేకుంటే మనకు 2 deaths ఉంటాయి అన్నమాట. ఈ లోకంలో చనిపోతాము, మన ఆత్మ నిత్య నరకం, whose names are not written in the book of life, they will be cast into the lake of fire అనే మాట మనకు రెవల్యూషన్ చాప్టర్ 21 లాస్ట్ వర్స్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎవరి పేరైనను జీవ గ్రంథంలో వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలోకి పారవేయబడును. అది 2వ మరణము అని మనకు 21:8లో మనకు కనిపిస్తుంది, రెవల్యూషన్ 21:8. సో ఒకవేళ ఒకటే బర్త్ ఉంటే, కేవలం ఈ లోకంలో పుట్టి యేసుప్రభు నమ్ముకోకుండా ఉంటే 2 deaths, ఈ లోకంలో చనిపోతాము, తిరిగి మన ఆత్మ నిత్య నరకం, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మన ఆత్మ కాలుతూనే ఉంటుంది. హెల్లో సేటన్ ఉంటాడు, దేవుడు ఉండడు. ఓకే పిల్లలు, ఒకవేళ ఫిజికల్ బర్త్ అండ్ స్పిరిచువల్ బర్త్ 2 births ఉంటే ఒకటేసారి చనిపోతాం, తర్వాత మనము నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఓకే పిల్లలు, జాన్ 3:16 నేర్చుకోండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ లెసన్. కాబట్టి ఈ ఇంపార్టెంట్ లెసన్ మీరు మరి యేసుప్రభుని నమ్ముకొని స్పిరిచువల్ బర్త్ కలిగి ఉండి మరి హెవెన్లీ సిటిజన్స్ కావాలని ప్రార్థన. మనకు దేవుడు సహాయం చేయను గాక.